హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలు మాత్రం చాలా లేట్ అవుతున్నాయండి తీయడానికి, అసలు టైం సరిపోతలేదు. అయితే ఈసారి మా పాప 10th క్లాస్ కదండి, ఆమెకి రిజల్ట్స్ వచ్చినాయి. 7.5 వచ్చినాయి అండి. కానీ 10th క్లాస్ పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా, కొందరు ఫెయిల్ అయినా కూడా బాధపడకండి, మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇంకా పట్టుదలతో చదవండి, ఖచ్చితంగా వస్తారు. ఫస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు తర్వాత మంచి మంచి ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారు. కానీ మీరు ఏం బాధపడకండి. పక్కింటి వాళ్ళు ఏదో అన్నారు, ఎదురింటి వాళ్ళు ఏదో అన్నారు, ఫ్రెండ్స్ ఏదో అన్నారు అని బాధపడకండి. ఇంకా పట్టుదలతో చదివితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. రేపటి రోజున మీకే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నేను అదే చెప్పాలని మీకోసం నేను ఈ వీడియో తీస్తున్నా. అవి రిజల్ట్స్ రాకముందు మా పాపకు నేను అదే చెప్పిన, పాప సాయితమ్మ నువ్వు 10th ఫెయిల్ అయినా బాధపడకు, అవసరమైతే మళ్ళీ రాజువు కానీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని నువ్వు బాధపడకు. ఎవ్వరేం మనకు పెట్టట్లేదు, మనది మనం తింటున్నాం. వాళ్ళేదో అన్నారు, నువ్వేదో అన్నారు, పక్కింటి ఆమె ఏదో అన్నది అనేసి ఎప్పుడు బాధపడకు తల్లి నువ్వైతే అని మా పాపకైతే మస్తు చెప్పిన. ఇంకా మా ఓడప్పుడైతే 10th క్లాస్ అప్పుడు మా ఓడు ఫెయిల్ అయిండు. మా ఊడికి అదే చెప్పుకుంటూ వచ్చిన, కానీ అసలు నువ్వు ఫెయిల్ అయితే మాత్రం నువ్వేం బాధపడకు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాజువు కానీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని నువ్వేం బాధపడకు నాన్న అని మస్తు చెప్పినమాట వాళ్ళకి. కానీ ఎవరికైనా నేను అదే చెప్తున్నా, ఎవరు అంటున్నారని మీరు ఏం బాధపడకండి. మంచిగా అసలు 10th ఫెయిల్ అయినా మళ్ళీ నెక్స్ట్ టైం రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా రాయండి అమ్మా, మంచి మీరే పాస్ అవుతారు, మీకే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ సారి ఫెయిల్ అయిన వాళ్ళే మంచి ఉద్యోగాలు వస్తాయి. నేను అదే చెప్తున్నా, మా పిల్లలకు నేను అదే చెప్పిన. ఓకే అండి, 10th పాస్ అయిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో ఇంకా మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని నా కోరిక. ఎందుకంటే నాకు స్టడీ అంటే బాగా ఇష్టం ఉంటుండే, అట్లా అనేసి నేను మా పిల్లలకి అదే చెప్తా, స్టడీ మీద కొంచెం చెయ్యండి అని. ఇక మా వాళ్ళకైతే అదే చెప్తున్నా, మా పాపకి కానీ మా ఊళ్ళకి మా చుట్టాల పిల్లలకి కానీ అందరికీ కానీ చదువుకోండి, ఫ్యూచర్ ఉంటుంది అది ఇది అని చెప్తున్నా. కొందరికేమో చదువు మీద ఇంట్రెస్ట్, కొందరికేమో ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నా, చదువు అయితేనే అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్తున్నాను. ఇంకా ఏం చెప్పాలి. ఇప్పుడు చదివే 10th క్లాస్ పిల్లలకి నేను అదే చెప్తున్నానండి. ఏంటిదంటే మీకు ఏ సబ్జెక్ట్ నచ్చుద్ది అదే తీసుకోండి, కానీ ఇష్టంతో చదవండి, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీకు నచ్చింది మీరు చెయ్యండి. ఒకరు చెప్పింది కదా, అయ్యో వాళ్ళు ఆ గ్రూప్ తీసుకున్నారు కదా నేను ఈ గ్రూప్ తీసుకుంటాను కాకుండా మీకు నచ్చింది తీసుకోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది. మీకు నచ్చింది మీరు చెయ్యండి అంతే. నేను చెప్పాలనుకున్నది మీకు చెప్తున్నా పిల్లలు. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కూడా మంచి ఇది ఉండాలని నా కోరిక, మంచి ఉద్యోగాలు చేసుకోవాలని. మీకు నచ్చిన సబ్జెక్ట్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మా ఓడికి నేను చెప్పిన, కొందరు ఏంటంటే 10th ఫెయిల్ అయింది కదా సిఈసి తీసుకోండి అట్లా ఇట్లా అని మాట్లాడినారు. నేను అన్న మా ఓడితోటి నీకు ఏం నచ్చితే అది చేయనా అంటే, మా వాడైతే ఎంపీసీ తీసుకున్నాడు. కానీ వాడికి అదే ఇంట్రెస్ట్ ఉండే బాగా. అయితే నేను అన్న మరి చదువుతావా నాన్న అంటే, లేదు మమ్మీ నేను చదువుకుంటా, నాకు ఎంపీసీ కావాలి, నేను వేరే చదవా అనేసి మాకు మస్తు ఇబ్బంది పెట్టింది మా వాడు. సర్లే అని చెప్పేసి ఎంపీసీ తీసుకున్నాడు మా వాడు. మా పాపకు నేను అదే చెప్తున్నా, నీకు ఏం నచ్చితే ఆ సబ్జెక్ట్ తీసుకో, కానీ వాళ్ళు అది తీసుకున్నారు నేను ఇది తీసుకుంటా, మా ఫ్రెండ్స్ అది తీసుకుంటే నేను ఇది తీసుకుంటా కాదు. మీ ఫ్యూచర్ మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ కూడా కొందరు ఫెయిల్ అయ్యారు, కొందరు పాస్ అయ్యారు కదా, అయినా బాధపడకండి, మళ్ళీ ఇంట్రెస్ట్తో మళ్ళీ చదవండి, వస్తారు మంచిగానే మార్కులు వస్తాయి. పట్టుదలతో చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు సప్లై ఉన్నాయి కదా ఎగ్జామ్స్ రాసేటి, మళ్ళీ పట్టుదలతో రాయండి, ఏం కాదు. అయ్యో ఫస్ట్ సారి ఫెయిల్ అయినా కదా, మళ్ళీ 10th పాస్ అయినా కదా, ఫస్ట్ ఇయర్లో పోయినా కదా అన్న బాధ కూడా పెట్టుకోకండి. ఏం కాదు, రాస్తూనే ఉండండి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంతగానో చదవండి, రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మా వాడైతే ఫోన్ అని ఊరికే మా పాప కానీ మా వాడు కానీ ఫోన్ కొనియమంటే ఒకటే సతాయిస్తుంటారు. కానీ మీరు కూడా కొంచెం ఆలోచించాలి, పేరెంట్స్కి ఉన్నాయా లేవా అని కూడా కొంచెం ఆలోచించాలి. ఏదంటే అదే కొనియమని బాగా ఈ మధ్య పిల్లలకి బాగా ఇదైపోయింది. అసలు ఆలోచననే లేదు. అసలు ఏ విధంగా చేద్దాము, అయ్యో మా మమ్మీకి ఉందా లేదా అని కాకుండా పక్కన వాళ్ళకి అది ఉంది కదా నాకెందుకు ఇయ్యరు అన్ని ఆలోచనలు బాగా పెట్టుకుంటున్నారు. అవన్నీ కొంచెం తగ్గించండి, కొంచెం ఆలోచించండి.
వాళ్ళు ఉంటే కొనివ్వరా? మీకు సంపాదన ఉంటే అడగండి, కానీ లేని నన్ను ఊకే అయ్యో నాకు అది కావాలి ఇది కావాలని తల్లిదండ్రులు కాస్త ఇబ్బంది పెట్టుకోండి. మా వాళ్ళు కూడా అదే చేస్తుంటారు నాకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మా వాడైతే బైక్ మీద పోతుంటే నాకు భయం వేస్తుంటుంది. ముగ్గురు ఎక్కి పోతుంటారు. కానీ ఒకటే అండి, పిల్లలు మాత్రం ముగ్గురు పోకండి. పోయినా కూడా నిదానంగా పోండి. ఇంత చిన్న పిల్లలు కూడా బైకులు నడుపుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు ఏంటని ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు పిల్లలకైతే అసలు భయం అనేది ఉండలేదు. ఎంత మంచి చెప్పినా కూడా వింటలేరు అసలు. నేను ఒకటే ఏంటంటే, బైక్ మీద పోయినా చిన్నగా నిదానంగా పోండి. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే వాళ్ళు వచ్చేదాకా నాకు మా వాడు కూడా అంతే వినడు, బైక్ మీద పోతుంటాడు. వాళ్ళు వచ్చేదాకా నాకు భయం వేస్తుంటుంది. నేనైతే బైకులకైతే ఎన్నోసార్లు తాళం కూడా వేసిన. మా ఆయన అయితే ఊకే పెట్టి తాళం తీసుకోబోతున్నాను చెప్పేసి మా ఆయన అయితే ఎన్ని విధాలుగా తాళాలు పెట్టినా కూడా తాళాలు పలగొట్టడు, అట్లా చేసేటోడు అనమాట. నాకేమో భయం వేస్తుండేది, అమ్మ ఏంది వీడు బైక్. నేనైతే అమ్మమ్మని కూడా అంటాను, ఏంది అసలు వాడు బైక్ వేసుకొని పోతే నాకు లేని టెన్షన్ అంటే కూడా బైక్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళని వీళ్ళని ఊకే ఏం అడగాలన్నా బాధ అనిపిస్తూ ఉంటుంది. సర్లే ఇంట్లో ఉంటేనేమో వీళ్ళేమో ఆగరు. అదేం ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, రోడ్ల మీద పోతే మాత్రం చిన్న నిదానంగా వెళ్ళండి, ఏ టెన్షన్ లేదు. ముగ్గురు ఎక్కి మమ్మల్ని ఇబ్బంది మాత్రం పెట్టకండి, తల్లిదండ్రులు ఇబ్బంది మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. అదే నేను పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, మా పిల్లలకి ఇట్లు ఉండాలి అట్లు ఉండాలని. కానీ వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది, అయ్యా మా పిల్లలకి ఇది కొనియాలి అది కొనియాలని. మా వాడికైతే ఇప్పటివరకు ఫోన్ అసలు ఇయ్యలే. నేనైతే ఇచ్చిన ఒక గంట సేపు ఇచ్చేదని దాన్ని కూడా మా వాడు మస్తు అలిగేటోడు, నాకైతే ఏది కొనియరు ఏది ఉండదు అది ఇది అనేసి. కానీ ఇస్తే ఏంటంటే వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. నాకు ఆ గేమ్ ఆడితే ఏంది, పిల్లలు గేమ్ ఆడినట్టు పొద్దున్న దాకా అదే గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇక పక్కన చెప్పింది కూడా మాట వినరు. అందుకనే చెప్తున్నా, మీరు తీసుకోండి, ఫోన్ తీసుకున్నా కూడా ఏదో కాసేపు ఆడండి, మళ్ళీ బయట ఫ్రెండ్స్తో ముచ్చట చెప్పుకోండి, అది వేరే ఉంటుంది. అది ఫోన్ ఇస్తే ఫోన్లోనే గేమ్లు ఆడుతూ ఉంటారు. అది ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఊకే గేమ్ కూడా ఆడకండి. బైక్ మీద వెళ్ళి తల్లిదండ్రులు మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఒక్కొక్క యాక్సిడెంట్ చూస్తుంటే మాకైతే మస్తు భయం వేస్తుంటుంది. మా వాడికి నేను అదే చెప్తుంటా. మా వాడు అంటాడు కదా, ఏమవుతుంది మమ్మీ. మా వాడికి 2 సార్లు అయింది, 2 సార్లు కింద పడ్డాడు మా వాడైతే బైక్ నుంచి. నాకైతే అదే భయం వేస్తుంది. కానీ ఖచ్చితంగా హెల్మెట్ మాత్రం పెట్టుకోండి. ఒకసారి అయితే మా వాడికి హెల్మెట్ లేకపోతే అదే ఎవడు ఎట్లనో కానీ మా వాడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కింద పడితే అసలు మామూలుగా కాలుకి దెబ్బ తాకింది కానీ ఇంకేం కాలేదు. అందుకే ప్రతి ఒక్కది హెల్మెట్ కూడా ఎందుకులే ఏమవుతుంది అట్లనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా వాడండి. మా వాడికైతే హెల్మెట్ కూడా కొనుక్కొని పక్క పెట్టేసిన నేను. ఎందుకంటే హెల్మెట్ లేనిది మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. కొంచెము ఇప్పుడు కొత్త కూడా వస్తున్నాయి కదా హెల్మెట్, అవసరమైతే కొనుక్కొని పెట్టుకోండి. నేను చెప్పేది అదే. మొన్న ఒక యాక్సిడెంట్ చూసినా నాకు అప్పటి నుంచి మస్తు భయం అవుతూ ఉంటుంది. బైక్ మీద పోతుంటే 2-3 పోతుంటే నాకు అదే భయం వేస్తుంటుంది. మేము బేరం పోతుంటాం కదా, మేము పోతుంటే పిల్లల్ని చూస్తుంటే నాకు అదే భయం వేస్తుంటుంది. వాము ఏంది పిల్లలు ఇట్లా పోతున్నారు అనేసి. కానీ దయచేసి స్లోగా వెళ్ళండి, బైక్ నడపొద్దు అనట్లేదు. కాకపోతే 3 కాకుండా 2 వెళ్ళండి. చిన్నగా నిదానంగా వెళ్ళి నిదానంగా రండి. నేను చెప్పేది అదే అండి. మాకే విసుగొచ్చేసింది అసలు, తాళాలు వేసేసి మాకే విసుగొచ్చింది. తాళాలకైతే కనీసం నెలలో ఒక 10 తాళ చేతులు కొని ఉంటా. మా ఆయన అయితే ఎన్ని విధాలు పెట్టినా మా వాడు అన్ని విధాలుగా తీసేసేటోడు, బైక్ చిన్నగా తీసుకొని వెళ్ళిపోయేటోడు. నేను అదే అంటున్నా, నడపండి కానీ చిన్న నిదానంగా నడుపుకోండి. మళ్ళీ ఇంకొకటి, లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలా, లైసెన్స్ తీసుకోండి. మా వాడికి మొన్ననే లైసెన్స్ తీసుకున్నాడు. లైసెన్స్ ఉంటే కూడా ఏమంత బాధ ఉండదు. లైసెన్స్ ఉంటేనే బండి నడపండి, లేకపోతే దగ్గర చిన్నగా నడుపుకోండి కానీ లాంగ్ మాత్రం వెళ్ళకండి. నేను కోరుకునేది అదే. మా ఓడి వాళ్ళ ఫ్రెండ్ అంట, ఒక అబ్బాయి అట్లనే చనిపోయాడు. ఒకసారి రాత్రిపూట వెళ్ళి 11-12 అవుతుంది, మమ్మీ నేను ఇప్పుడే పోయేస్తా మమ్మీ అంటే, ఎక్కడికి రా అంటే ఇప్పుడే వస్తా మమ్మీ అనుకుంటే పోయిండు మా వాడు బైక్ మీద. మా వాడుని ఇంకొక అబ్బాయి 2 కలిసిపోతే, ఇక్కడ వరకే పోతా మమ్మీ నేను తొందరగా 5 నిమిషాలు వస్తా అని చెప్పి మా రోడ్డు అవతల పోయేసి వచ్చిండు. 5 నిమిషాలు వచ్చేసిండు, 10 నిమిషాలు వచ్చేసిండు. వచ్చి ఏమైందంటే, అమ్మ మా వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది మమ్మీ అనేసి అంటే నాకు మస్తు భయమైంది. మా ఊడిని తిట్టిన, ఏంటి సాత్వికు ఊకే బండి పట్టుకొని అట్లా పోతుంటే మాకు ఎంత భయం వేస్తుంది, చెప్తే వినవెందుకురా అది ఇది అనేసి మా ఊడిని అంటే,
మా వాడు ఏం లేదు మమ్మీ, చిన్ననే పోయి చిన్ననే వస్తున్నా కదా, ఎందుకు టెన్షన్ పడతాను నువ్వు అని చెప్పిండు. అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ ఒక 1 మంత్ అయినాక నేను అడిగిన, నాకు గుర్తుకొచ్చింది ఆ రోజు. ఏంది నాన్న మరి అబ్బాయికి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, ఏమైందంటే ఆ అబ్బాయి చనిపోయింది మమ్మ అని నాకు నెల రోజులు అయినాక చెప్పిండు మా వాడు. నాకైతే మస్తు ఏడ్చిన, నాకు అంత భయమైంది. ఏంటి సాధ్యత వాడిని బైకులు వేసుకొని ఎందుకు అట్లా పోవడము, నువ్వు టెన్షన్ పడతావని చెప్పలే మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటైనా చూసి వచ్చినాక నాకు భయమైంది మమ్మీ అని చెప్పింది మా వాడు. నువ్వు అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, తొందరపడి మీరు నడపండి కానీ స్లోగా వెళ్ళండి, ముగ్గురు ఎక్కకండి, 2 వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకోండి. ఇప్పుడు చెప్పినా వింటలేరు పిల్లలు, ఎవ్వరు కూడా వింటలేరు. దయచేసి మీరు చెప్పేది అదే. నేనైతే మా ఊడికి యాక్సిడెంట్ అయిన రోజు మస్తు ఏడ్చిన, ఆ పిల్లలందరికీ దండం పెట్టిన, ముగ్గురు పోకండి, నడపకండి ఇప్పుడు ఎందుకు అనేసి ఎంత బతిలాడినా మా వాడు నెల రోజులకు మళ్ళీ బైక్ పట్టిండు. ఇక మేము కొట్టలేక తిట్టలేక పోతున్నాం. అవును, కొట్టినా కూడా పిల్లలు ఏంది ఇట్లా అసలు చెప్పిన మాట కూడా వింటలేరు. అందరు చెప్పింది నేను అదే, పోండి తీసుకోండి, బైక్ తీసుకొని నడపండి కానీ ముగ్గురు వెళ్ళకండి, దగ్గరలోనే ఏదైనా పని చూసుకొని వచ్చేయండి అంతవరకు. అయ్యో ఆంటీ ఇట్లా చెప్తుందని మాత్రం మీరు అనుకోకండి, కానీ ఖచ్చితంగా నా వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్. కానీ తల్లిదండ్రులు మాత్రం బాధ పెట్టకండి మీరు, నేను కోరుకునేది అదే. ఇప్పుడు పిల్లలు కూడా 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయినని బాధపడకండి, మళ్ళీ రాయండి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఓకేనా ఫ్రెండ్స్. అది మీకోసమే నేను చెప్తున్నాను, ఎందుకంటే మాకు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని గురించి ఆలోచించుకొని మరి నేను ఈ వీడియో తీస్తున్నానండి, ఓకేనా. బాయ్.